హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14వ తారీఖు డిసెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి, అది చూసిన తర్వాత మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. మరిది 14 మరియు 15వ తేదీల్లో 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే 1 మంత్ ఆఫర్ అయితే వస్తుందండి. సో అందరు కూడా ఉపయోగించుకోండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఓకే, మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా, అంతేకాకుండా 1 ఇయర్ కోర్స్ కనుక తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ అయితే వస్తుందండి. ఇక్కడ కూడా మన కోడ్ యూజ్ చేయడం మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. సాధన పేరుతో డిసెంబర్ 15న కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి, గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకే, లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ అండి 12th డిసెంబర్ అయితే ఉందండి, 12 PM రిజిస్టర్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. గ్రూప్ 2 సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ అండి డిసెంబర్ 19న ఉంటుందండి, దీన్ని కూడా రిజిస్టర్ అవ్వండి. సో మొత్తంగా మనకైతే మన కోడ్ అయితే యూజ్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దండి. ఆ కోడ్ యూజ్ చేస్తేనే మీకైతే యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, RKT10. సో అదే కోడ్ యూజ్ చేస్తే మీకు రెఫరల్ బోనస్ కూడా రావడం అయితే జరుగుతుంది, 10%. ఓకే, మరి ఇక్కడ కీ ఫీచర్స్ అయితే ఉంటాయండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ మనకు అవైలబుల్గా ఉంటారు. సో హ్యాండ్ రైజ్ అనేటువంటి ఫీచర్ ఉంటుంది. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ అండి. ఓకేనా, వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 9,350 రూపాయలు. యాక్చువల్గా మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల భారతదేశము ఏ అంతర్జాతీయ సంస్థ కేటగిరీ బి స్టేట్స్ క్రింద ఎంపికైంది? ఏ అంతర్జాతీయ సంస్థ కండి? ఆప్షన్ సి, అంతర్జాతీయ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. వివరాలు చూద్దాము. 2022-23 ద్వైవార్షిక సంవత్సరానికి గాను అంతర్జాతీయ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కు కేటగిరీ బి స్టేట్స్ క్రింద భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అసెంబ్లీ 2022-2023 ద్వివార్షిక కాలానికి తన కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంది. మరి కౌన్సిల్ అనేది IMO, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క కార్యనిర్వాహక సంస్థ మరియు సంస్థ యొక్క పనిని పర్యవేక్షించడానికి అసెంబ్లీ క్రింద బాధ్యత వహిస్తుంది. స్టాటిక్ జీకే అబౌట్ IMO. ఏర్పాటు 17 మార్చి 1948. ప్రధాన కార్యాలయము లండన్. సెక్రటరీ జనరల్ కిటాక్ట్ లిమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 తాజా నివేదిక ప్రకారము భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 66వ స్థానము. వివరాలు చూద్దాము. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 ప్రకారము GHS ఇండెక్స్, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2019లో మరి GHS ఇండెక్స్ 40.2 స్కోర్ నుండి 2021 ప్రపంచ సగటు GHS ఇండెక్స్ స్కోరు 38.9కి తగ్గించబడింది. ఎందుకు? ఈ యొక్క పాండమిక్ కారణంగా. మరి న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ NTI మరియు బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ మొత్తం ఇండెక్స్ స్కోరు 42.8తో 195 దేశాలలో భారతదేశము 66వ స్థానంలో ఉంది. మరియు 2019 నుండి -0.8% మార్పుతో పాటుగా ర్యాంకు పొందింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 75.9 స్కోరుతో ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉందండి. ఆస్ట్రేలియా మరియు ఫిన్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరి గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2021లో మొత్తం ర్యాంకింగ్స్ కనుక చూసినట్లయితే USA టాప్ అండి, 75.9, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఫిన్లాండ్, తర్వాత కెనడా, తర్వాత థాయిలాండ్. భారతదేశము 66. మరి సోమాలియా అట్టడుగున ఉందండి, 195వ స్థానంలో. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా మారిన Log4j అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సాఫ్ట్వేర్ బగ్ అండి ఇది. ఓకేనా, సాఫ్ట్వేర్ బగ్. వివరాలు చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ లోపం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇటీవల కాలంలో వెలుగు చూసిన అత్యంత ప్రమాదకరమైన లోపమని అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా హెచ్చరికలు జారీ చేసింది.
అపాచీ అనేటువంటి ప్రముఖ కంపెనీ అభివృద్ధి చేసిన లాగ్4j అనేటువంటి లాగింగ్ లైబ్రరీని టెక్ దిగ్గజాలు వాడుతున్నారు. మరి ఇప్పుడు దాని తయారీలో ఉన్న లోపము 0 డే హ్యాకర్లకు అనుకూలంగా మారింది. ప్రముఖ సంస్థలు యాపిల్ క్లౌడ్, గేమింగ్ కంపెనీ మైన్ క్రాఫ్ట్ వంటి సంస్థలు కూడా దీనిని ఉపయోగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన బలహీనతగా దీన్ని చెప్పుకోవచ్చంటూ మనకు తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొదటిసారిగా అధికారికంగా ముఖ్య అతిథులుగా ఎన్ని దేశాలు ఆహ్వానించబడ్డాయి? ఏంటండి? మొత్తం 5 దేశాలండి. చూద్దాం. భారతదేశము 5 మధ్య ఆసియా దేశాలైనటువంటి కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమెనిస్తాన్, తజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ 2022 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఓకేనా? మరి ముఖ్యాంశాలు: మొత్తం 5 మధ్య ఆసియా దేశాల ప్రతినిధులు గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా రావడము ఇదే తొలిసారి. 2018లో చివరిసారిగా వారు కలిసి ఆసియన్ సదస్సుకు అయితే హాజరయ్యారు. భారతదేశము ఈ దేశాలతో చారిత్రాత్మక లేదా సాంస్కృతిక మరియు నాగరికత సంబంధాలను పంచుకుంటున్నాయి. గణతంత్ర వేడుకల్లో వారి హాజరు ఇరు పక్షాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్కైతే ఆహ్వానము అందింది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్, 2017లో యుఏఈ యొక్క ఎండి బిన్ జాయద్ ఆల్ నహ్యాన్, 2018లో మొత్తము 10 ఆసియన్ దేశాలు పాల్గొన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాకు చెందిన సియల్ రామపోసా మరియు 2020లో రిపబ్లిక్ డే కోసము బ్రెజిల్కు చెందిన జాయిర్ బోల్సనారో హాజరు కావడం జరిగింది. అంత లిస్ట్ అయితే మీ ముందుంచడం జరిగింది. ఇంపార్టెంట్. IUCN రెడ్ లిస్ట్ 2021 నూతన అప్డేట్ ప్రకారము అంతరించిపోయే జాబితాలో చేర్చిన నూతన జీవులు ఏవి? ఆప్షన్ సి అండి. ఏంటవి? డ్రాగన్ ఫ్లై. ఓకే, డ్రాగన్ ఫ్లై, తూనీగలు అనే పేరుతో చెప్పుకుంటాం కదా మనము. సో డ్రాగన్ ఫ్లై. వివరాలు చూద్దాం. IUCN రెడ్ లిస్ట్ జాతుల అప్డేట్ ప్రకారము చిత్తడి నేలల నాశనం ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ ఫ్లై క్షీణతకు కారణమవుతుంది. ముఖ్యాంశాలు: IUCN యొక్క రెడ్ లిస్టులో అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతుల సంఖ్య మొదటిసారిగా 40,000 దాటింది. చిత్తడి నేలలు మరియు స్వేచ్ఛగా ప్రవహించే నదులను అవి సంతానోత్పత్తి చేసే చోట విస్తృతంగా కోల్పోవడం వల్ల వాటి క్షీణత ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా నిలకడలేని వ్యవసాయ మరియు పట్టణీకరణ విస్తరణ కారణంగా క్షీణత ఎక్కువగా నడపబడుతుంది. ప్రమాదంలో ఉన్నటువంటి జాతుల సంఖ్య చూసినట్లయితే IUCN రెడ్ లిస్టులో అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి జాతుల సంఖ్య మొదటిసారిగా 40,000 దాటిందటండి. ఇప్పుడు 1,42,577 జాతులను కలిగి ఉంది. వాటిలో 40,084 అంతరించిపోయే ప్రమాదంలో అయితే ఉన్నట్లుగా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ద్వారా మొదటి ఔత్సాహిక రేడియో ఉపగ్రహము కాలిఫోర్నియాలోని ల్యాంపోక్లోని వాండెన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించిన ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆస్కార్ 1. చూద్దాము. డిసెంబర్ 12, 2021 ఆస్కార్ 1 అని పిలువబడే మొదటి ఔత్సాహిక రేడియో ఉపగ్రహం యొక్క ప్రయోగ తేదీని గుర్తించింది. దీని అర్థము ఆర్బిటింగ్ శాటిలైట్స్ క్యారింగ్ అమెచ్యూర్ రేడియో. ఓకేనా? ఆస్కార్ 1 గురించి చూద్దాము. ఆస్కార్ 1 ప్రాజెక్టు ఆస్కార్ ద్వారా ప్రారంభించబడిన మొదటి ఔత్సాహిక రేడియో ఉపగ్రహము. ఇది డిసెంబర్ 12, 1961 తక్కువ భూమి కక్షలోకి ప్రవేశపెట్టబడుతుంది. కాలిఫోర్నియాలోని ల్యాంపోక్లోని వాండెన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి థోర్ DM-21 అజేనా B లాంచర్ ద్వారా దీన్ని ప్రయోగించారు. మరి ఉపగ్రహము చతురస్రాకార పెట్టె. ఇది 30 × 25 × 12 సెంటీమీటర్లు మరియు 10 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వేతర ఉపగ్రహము మాత్రమే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల సేకరణ ద్వారా నిర్మించిన మొదటి ఉపగ్రహం కూడా ఇదే. మరి పరిమిత వనరులను ఉపయోగించి ఉపగ్రహాన్ని రూపొందించారు మరియు నిర్మించారు. ఇది దాదాపు 20 రోజుల పాటు పనిచేసింది. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు మరియు US ఆధారిత వెల్లూర్ CMC ఫౌండేషన్ సంయుక్తంగా స్థాపించిన 10వ వార్షిక DRLDAS స్క్వాడర్ హ్యుమానిటేరియన్
ఒరే ఒరేషన్ను ఏ పారిశ్రామికవేత్తకు అందించారు? ఎవరికి అందించారండి ఇది? హ్యూమన్ ఓరియంటేషన్ అవార్డు అండి ఇది. ఆప్షన్ ఏ అజీం ప్రేమ్జీ గారికి అందజేశారు. చూద్దాం. విప్రో వ్యవస్థాపక చైర్మన్ మరియు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అజీం ప్రేమ్జీ ఈ సంవత్సరము క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు మరియు యుఎస్ ఆధారిత వెల్లూరు సిఎంసి ఫౌండేషన్ సంయుక్తంగా స్థాపించిన 10వ వార్షిక డాక్టర్ ఎల్డిఏఎస్ స్క్వాడర్ హ్యుమానిటేరియన్ ఓరేషన్ను అందుకున్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రేమ్జీకి ఈ అవార్డునైతే అందజేస్తారు. 2021లో స్థాపించబడిన ఈ ఫౌండేషన్ విద్యకు విపరీతమైన సహకారం అందించింది. బెంగళూరులో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయాన్ని నడుపుతుంది మరియు అనేక లాభాపేక్ష లేని సంస్థలకు ఆర్థిక నిధులతో మద్దతిస్తుంది. ఫౌండేషన్ ఆరోగ్య సంరక్షణ రంగంలో సంస్థలకు కూడా నిధులు అందజేస్తుంది. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నావిక్ NAVIC నావిక్ మెసేజింగ్ సేవ యొక్క పరిశోధన మరియు అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఏ చైనా సంస్థతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒప్పో అండి. చూద్దాం. నావిక్ మెసేజింగ్ సేవ యొక్క పరిశోధన మరియు అభివృద్ధిని బలోపేతం చేయడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ పరికరాల తయారీదారు ఒప్పో యొక్క భారతీయ విభాగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. మరి మెసెంజింగ్ సర్వీస్ ప్రధానంగా సముద్రాలలో పేలవమైన లేదా కమ్యూనికేషన్ లేని ప్రాంతాలలో భద్రత ఆఫ్లైన్ హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఒప్పో ఇండియా నోయిడాలో దాని తయారీ యూనిట్ మరియు హైదరాబాద్లో R&D కేంద్రాన్ని కూడా కలిగి ఉంది. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే అబౌట్ ఇస్రో ఏర్పాటు 15 ఆగస్టు 1969, ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక, చైర్మన్ కె శివన్. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్ ప్రపంచ మేటి వ్యక్తిగా 2021 సంవత్సరానికి ఎవరిని ప్రకటించింది? ఆప్షన్ సి ఎలాన్ మస్క్. చూద్దాం. టెస్లా సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి CEO ఎలాన్ మస్క్కు అరుదైనటువంటి గౌరవం లభించింది. టైమ్ మ్యాగజైన్ ఆయన్ను ఈ మేటి వ్యక్తిగా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021గా ప్రకటించింది. మేధావి, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రాచుర్యం పొందిన వ్యక్తి, దూరదృష్టి కలిగిన వ్యక్తి, పారిశ్రామికవేత్త అంటూ పొగిడింది. అంతరిక్ష పరిశోధన సంస్థ SpaceX వ్యవస్థాపకులు కూడా ఆయనే. సో మరి మాస్క్ సంపద విషయంలో ప్రపంచ కుబేరుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ను ఇటీవల అధిగమించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారిక లెక్కల ప్రకారము భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక ఎలక్ట్రిక్ వెహికల్స్ నమోదయ్యాయి అంటే రిజిస్టర్ అయ్యాయి? ఆప్షన్ డి అండి, ఉత్తరప్రదేశ్. వివరాలు చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్థితిపై రాజ్యసభకు తెలియజేశారు. మరి డేటా ప్రకారం భారతదేశంలో 8,70,141 నమోదిత ఎలక్ట్రానిక్ వెహికల్స్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2,55,700 నమోదిత ఈవీలతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత యూపీ తర్వాత ఢిల్లీ 1,25,347, కర్ణాటక 72,544, బీహార్ 84,014, మహారాష్ట్ర 52,506 వరుస స్థానాల్లో ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇటీవల ఏ దేశంలో ఉన్న షాడో ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ టెథర్ని ఉపయోగించడానికి అంగీకరించడం జరిగింది? ఏంటంటే ఆ దేశం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మయన్మార్. మరి దీన్ని షాడో ప్రభుత్వం అని ఎందుకన్నారండి? ఆ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన కొనసాగుతుంది మయన్మార్లో. ఓకేనా? వివరాలు చూద్దాం. మయన్మార్ షాడో ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన టెథర్ని ఉపయోగించడానికి అనుమతించింది. నేపథ్యము నేషనల్ యూనిటీ గవర్నమెంట్లో ప్రజాస్వామ్య అనుకూల సమూహాలు మరియు మయన్మార్ పాలనలోని కొంతమంది సభ్యులు ఉన్నారు. మరి ఇది ఇటీవల సైనిక తిరుగుబాటులో పడగొట్టబడింది. మయన్మార్లో పాలక మిలిటరీ ప్రభుత్వాన్ని పడగొట్టే విప్లవం కోసము NUG నిధులు కూడా సేకరించడానికి కృషి చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి అధ్యక్షతన డిసెంబర్ 16, 2021 నేషనల్ సమ్మిట్ ఆన్ అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సమావేశం ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆప్షన్స్ అండి, గుజరాత్. వివరాలు చూద్దాం.
డిసెంబర్ 16, 2021న నేషనల్ సమ్మిట్ ఆన్ ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ముఖ్యాంశాలు చూద్దాము. తన ప్రసంగంలో ప్రధానమంత్రి సహజ వ్యవసాయం యొక్క వివరణాత్మక ఆకృతులను అందజేస్తారు. భారతదేశంలోని సుదూర ప్రాంతాల్లోని రైతులకు సందేశాన్ని అందించడానికి మరియు సహజ వ్యవసాయంపై ఉద్ఘాటించడానికి సమ్మిట్ అయితే నిర్వహించబడుతుంది. ఆగ్రో మరియు ఫుడ్ ప్రాసెసింగ్పై నేషనల్ సమ్మిట్ గురించి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 16 వరకు గుజరాత్లోని ఆనంద్లో జరుగుతున్న వైబ్రెటెంట్ గుజరాత్ సమ్మిట్లో భాగంగా ఈ సమ్మిట్ అయితే నిర్వహించబడుతుంది. ఈ సదస్సు 5,000 మంది రైతులైతే హాజరు కానున్నారండి. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కి చెందిన 80 మంది కేంద్ర సంస్థలు పాల్గొని ఆత్మ ATMA నెట్వర్క్ మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రైతులకు కనెక్ట్ చేస్తాయి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం మొత్తం ఎంత ఖర్చు చేయనున్నారు? ఆప్షన్ బి 64,180 కోట్లు. ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనేటువంటి డిజి పుస్తకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ సి అండి, ఎవరు? అటల్ ఇన్నోవేషన్ మిషన్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సందర్భంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్ చొరవను ప్రారంభించడానికి భారతదేశము ఏ దేశంతో సహకరించింది? ఆప్షన్ డి, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ కింగ్డమ్. నిపుణ్ భారత్ మిషన్ అమలు కోసం ఏర్పాటైన జాతీయ స్టీరింగ్ కమిటీ ఎవరు నేతృత్వం వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. 2021 మరియు 2023కి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి అండి, భారతదేశము. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత ఎవరు? ఆప్షన్ సి అండి, రజనీకాంత్. 2022 జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పారామినిఫెరల్ రీసెర్చ్కు ఎంపికైన భారతీయ శాస్త్రవేత్త పేరు? ఆప్షన్ ఏ, రాజీవ్ నిగమ్. చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి, కేఎల్ రాహుల్. 2021 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ను గెలుచుకున్న ఫార్ములా 1 డ్రైవర్ ఎవరు? ఆప్షన్ బి అండి, మ్యాక్స్ వెర్స్టెపెన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో ఎన్ని జట్లు పోటీ పడతాయి? ఆప్షన్ ఏ, 10. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కమ్యూనిటీ అంటే అర్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. కమ్యూనిటీ అంటే ఒక ప్రదేశంలో నివసించేవారు, స్థానికంగా గుర్తింపు ఉండేవారు, ఒకే జీవన విధానం కలిగిన వారు. క్రింది స్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు? క్రింది స్థాయిలో ఆప్షన్ బి అండి, స్థానిక ప్రభుత్వము. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ అండి, జిల్లా కలెక్టర్. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షులు ఎవరంటే ముఖ్యమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షులు ఎవరండి? ఆప్షన్ బి, ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? ఆప్షన్ డి, రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ రెండు కూడా. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాత పేరు ఏంటండి? డి, నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సీడార్ అనే తుఫాను బంగ్లాదేశ్ను ఎప్పుడు తాకింది? ఆప్షన్ డి, 2007లో. లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం? ఆప్షన్ ఏ అండి, 1993. డిజాస్టర్ ప్రోన్నెస్ అంటే ఏంటి? డిజాస్టర్ ప్రోన్నెస్ అంటే ఆప్షన్ బి అండి, విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతము అని అర్థము. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్తో అండి.
ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి, ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను, ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు, ఓకేనా. వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు, ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి, ఓకేనా. ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి, ఓకే. మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి, ఓకేనా.
సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.